బీసీలు బాగుపడటం జగన్కు ఇష్టం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోతపై గతంలో జగన్ పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మద్యం కుంభకోణంలో కారుమూరి అడ్డంగా దొరికితే రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ కార్డును వాడుతున్నారని కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్న అసెంబ్లీలో మేము 34% బీసీ రిజర్వేషన్ ని మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు కనీసం మీరు వచ్చి మద్దతు ఇచ్చారా? అంటే బీసీలు బాగుపడదు మీకు నచ్చదు, బీసీలని చూస్తే మీకు కడుపు మంట. మీరు చెప్తా ఉన్నారు నేను మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి, వాళ్ళని ఒక బాంఛం ద్వారా అని చెప్పి మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు మర్చిపోతారనుకున్నారా? వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర మరి మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మోకాళ్ళ మీద మోకరిల్లి దండాలు పెట్టించుకున్నారే? కనీసం ఒక్క బీసీ వ్యక్తిని మీరు ఏ రోజన్నా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? ఏ ఒక్క కార్యక్రమంలో ఉన్న ఒక బీసీ సోదరుని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? 34% నుంచి 24% దిగజార్చి ఆ రోజు కోర్టులో కేసులు వేస్తే కనీసం మీ సొంత కేసులకైతే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి మీ కేసులు నడిపించుకున్నారే. రిజర్వేషన్ మీద కేసులు ఇస్తే మీరు ఒక లాయర్ను కూడా పెట్టలేకపోయారే. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా పంపించి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇవాళ మీరు మేము బీసీలకు ఏదో ఒనగబోచ్చానని చెప్పి మాట్లాడుతున్నాం. బీసీలను పొట్టన పెట్టుకున్నారు మీరు. 11 రాజ్యసభల్లో మీరు ఇచ్చింది ఎంతమందికి? 4 మాత్రమే మీరు బీసీలకు ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రాజ్యసభకి నామినేట్ చేస్తే, రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 3 ఈరోజు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మీరు చేసినటువంటి కోత వల్ల 34% నుంచి 24% తీసుకురావడం వల్ల 16,800 మంది మరి వాళ్ళ హక్కును కోల్పోయారు. స్థానిక సంస్థల్లో దేశంలోనే ఫస్ట్ టైం ఒక బీసీ సప్లైన్ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి 14-19లో బీసీ సోదరుల కోసం ఖర్చు పెడితే 1,00,000 కోట్లు మీరు ఎగనామం పెట్టారు మీ 5 సంవత్సరాలు. అలాగే 300 మంది బీసీలని ఊచకోత కోసారే. ఇవన్నీ బీసీ సోదరులు మర్చిపోతారా? తోట చంద్రయ్య పీక్ కోసినప్పుడు అతను బీసీ అని మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు? అమర్నాథ్ గౌడ్ అని మరి 15 సంవత్సరాల బిడ్డకి 10th క్లాస్ చదువుతున్న బిడ్డకి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు వాళ్ళు బీసీలు అనేది మీకు గుర్తు రాలేదా? మరి మా అందరి మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, హత్య కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీకు ఆ రోజు మేము బీసీలను కనపడలేదా? ఈరోజు మద్యం స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పినటువంటి మద్యం స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు గారు దొరికితే అది ఈడీ, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఇదేదో మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది కాదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అతని మీద మనీ లాండరింగ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని దొరికితే వాళ్ళు అరెస్ట్ చేశారు. దాన్ని పట్టుకుని బీసీల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు బండి గుద్దేసి చంపేస్తే చనిపోతే అది కేసు కట్టరా? 18 ఏళ్ళు బిడ్డ అంటున్నావు. ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు కేసు కట్టరా? ఆ కేసుని తారుమారు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మరి సిదిరి అప్పలరాజు మీద కేసు కట్టరా? 45 ఏళ్ళు వయసు అయిపోయినాడంట. అంటే 45 ఏళ్ళు వయసు అయిపోతుందా? మరి నిన్నేమనాలి? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మీరు చేసినటువంటి దుర్మార్గాలు మర్చిపోతారు. 5 సంవత్సరాలు మీ కబంధ హస్తాల్లో రాష్ట్రం నలిగిపోయింది, బలైపోయింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బలైపోయింది.